కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సిబిఎస్ఈ బోర్డు పరీక్షల రీవెరిఫికేషన్ రుసుములపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. దొంగల పట్ల జాగ్రత్తగా ఉండండి, వాళ్లు నేరుగా సిబిఎస్ఈలోనే కొలువుదీరారు అంటూ రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోర్డు చేసే పొరపాట్లకు విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్లు దిద్దడంలో బోర్డు తప్పులు చేస్తే వాటిని సరిదిద్దేందుకు విద్యార్థుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రివల్యూషన్ డిజిటల్ కాపీ కోసం ₹100, రీటోటలింగ్ కు ₹100, అలాగే రీ ఇవల్యూషన్ లో ఒక్కో ప్రశ్నకు ₹25 చొప్పున వసూలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ లెక్కన ఒక విద్యార్థి దాదాపు ₹2000 వరకు చెల్లించాల్సి వస్తుందని మండిపడ్డారు. సుమారు 4 లక్షల మంది విద్యార్థులు ఇలాంటి దరఖాస్తులు సమర్పిస్తున్నారని, దీని ద్వారా సిబిఎస్ఈ ఎంత భారీగా సంపాదిస్తుందో ఒకసారి ఊహించుకోవాలంటూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యను ఒక సేవగా కాకుండా పూర్తి వ్యాపారంగా మార్చినప్పుడే ఇలాంటి దారుణాలు జరుగుతాయని విమర్శించారు. బోర్డు చేసిన తప్పులకు విద్యార్థులు తమ అమూల్యమైన సమయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, చివరికి తమ భవిష్యత్తును కూడా కోల్పోతూ అతిపెద్ద మూల్యం చెల్లిస్తున్నారని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.